బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయుష్ హాస్పిటల్ డాక్టర్ ఈ శ్యామ్ ప్రకాష్ విచ్చేశారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్స్ మరియు వారు వివరించిన విధానం చూసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ సైన్స్ డే జరుపుకోవడానికి ప్రధానమైన వ్యక్తి సర్ సివి రామన్ అని చెప్పారు. ఈ సందర్భంగా అతని గురించి ప్రసంగించి విద్యార్థులు చదువుతో పాటు వారు చేసే ప్రయోగాలు నైపుణ్యతను వెలికి తీయడమే మన చైతన్య మేనేజ్మెంట్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ దేశానికి ఇంకా మంచి ప్రాజెక్టులు చేసి అందరికీ ఉపయోగపడాలని తెలిపారు. ఈ కార్యక్రమం చూడడానికి వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం డీన్ నరేష్, సిసిఏ ఇన్ఛార్జ్ నీలిమ, ప్రైమరీ ఇన్ఛార్జ్ మహేశ్వరి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మీనాక్షి మరియు ఫిజిక్స్, కెమిస్ట్రీ హెచ్ఓడీస్ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏజీఎం మురళీకృష్ణ, ఆర్ఐ రాజేష్ బాబు పాల్గొన్నారు. myself Sunita, Sri Chaitanya Techno School Principal. So, ఈ ఆధునిక జీవన విధానంలో మనం ఏదైనా సరే ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అవనివ్వండి, లైక్ బల్బ్, ఫ్యాన్, ఈవెన్ మనం యూజ్ చేసే టెలిఫోన్, మొబైల్స్ ఏదైనా కానీ ఒకప్పటి శాస్త్రజ్ఞ యొక్క కృషి ఫలితమే. ఆనాడు వాళ్ళు చేసిన ఇన్వెన్షన్సే మనం ఈరోజు లైఫ్ని ఇంత హ్యాపీగా లీడ్ చేయడానికి చాలా ముఖ్య కారణం. మనం ఈ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నామంటే వారి యొక్క కృషి ఫలితమే. ఫస్ట్ ఇన్ 1928 సివి రామన్ గారు ఫోటాన్ని క్రియేట్ చేసినప్పుడు అప్పట్లో ఆ ఆవిష్కరణ అనేది చాలా కొత్తగా ఆవిర్భవించింది. వారి యొక్క కృషి ఫలితంగా భారత ప్రభుత్వం 1986లో ఆయనకి కానుకగా ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. మా ఈ చైతన్య టెక్నో స్కూల్స్లో ఫిబ్రవరి 28 సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నాము. ప్రతి స్టూడెంట్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారి యొక్క ప్రతిభా పాఠవాలను చాటేందుకు మా ఈ చిరు ప్రయత్నమే మా ఈ సైన్స్ ఎక్స్పో. దీనికి సంబంధించిన ప్రత్యేకంగా మా స్టాఫ్ మెంబర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ వీళ్ళందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. దీనికి ఎంతో సహాయ సహకారాలు అందించిన అదర్ స్కూల్స్ స్టూడెంట్స్, యాజమాన్యాలు, టీచర్స్ వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ 1 టౌన్ బ్రాంచ్లో సైన్స్ ఎక్స్పో జరుగుతుందండి.
పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అదర్ స్కూల్ స్టూడెంట్స్ ఆల్సో చూస్తున్నారండి ఈ ప్రోగ్రామ్ అంతాను. మీడియా వాళ్ళకి అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మా 1 టౌన్ ప్రిన్సిపల్ మేడం సునీత మేడంకి, చీఫ్ గెస్ట్ శ్యామ్ గారికి ప్రత్యేకత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై చిట్నగర్ బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సునీత గారు అండ్ రిమైనింగ్ టీచర్స్ ఆల్సో. ఇప్పుడు పిల్లలకి థియరీయే కాకుండా ప్రాక్టికల్లో కూడా నాలెడ్జ్ అవసరం అని చెప్పి ఈ సైన్స్ ఎక్స్పో స్పెషల్ డే రోజు కండక్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు కూడాను సైన్స్ పరంగా ఎప్పుడు స్టడీ కాకుండా ప్రాక్టికల్గా నేర్చుకొని చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ చేసి వాళ్ళు ఉన్న టాలెంట్ చూపించగలుగుతున్నారు. దానికి టీచర్స్ దగ్గర నుంచి ఉన్న కోఆపరేషన్ వల్లే ఇదంతా చేయగలరు కూడా వాళ్ళు. ఇలాంటివి కూడా ఇంకా ఎక్కువగా కండక్ట్ చేసి చిల్డ్రన్స్లో ఇంకా వాళ్ళ టాలెంట్ బయట తీయాల్సిన అవసరం ఉంది. వీళ్ళే రేపటి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఇంకా కండక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను టీఎస్ స్కూల్. థ్యాంక్ యూ. శ్రీ చైతన్య స్కూల్ వారు ఈరోజు సైన్స్ ఎక్స్పోని నిర్వహించడం జరుగుతుందండి. పిల్లలు విద్యతో పాటు వైజ్ఞానికంగా కూడా ముందుకెళ్లాలనే దృక్పథంతో, పిల్లల్ని వైజ్ఞానికంగా ప్రోత్సహించాలనే దృక్పథంతో శ్రీ చైతన్య స్కూల్ వారు ఈ రకమైన కార్యక్రమాన్ని నిర్వహించి పిల్లల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇందుకు పేరెంట్స్ నుంచి, పిల్లల నుంచి, అందరి నుంచి మంచి సహకారం వచ్చింది. స్కూల్ వారు కూడా మంచి ఏర్పాట్లు చేశారు, చక్కగా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఈ సైన్స్ ఎక్స్పోలో కూడా పాల్గొని వారి యొక్క సామర్థ్యాన్ని, వారి యొక్క తెలివితేటల్ని చూపించడం జరిగింది. సో ఇదే విధంగా పిల్లలు మరింత ఉత్సాహంగా ముందుకెళ్లాలని, వైజ్ఞానికంగా మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మీడియా వారందరికీ కూడా మా ధన్యవాదాలండి. ఇవాళ రోజున సివి రామన్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మా చైతన్య సంస్థ సైన్స్ ఎక్స్పో అనేది నిర్వహించడం జరిగింది. మేము చదువు కాదు, చదువుతో పాటు సమానంగా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే ఇక్కడ ఈ సైన్స్ ఎక్స్పోని వీక్షించడానికి కూడా వేరే స్కూల్స్ నుంచి కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ చూడడానికి. మా పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఫిబ్రవరి 28 గణిత శాస్త్ర సామాన్య శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం అందరం కూడాను. అయితే ఈ కార్యక్రమానికి పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు వాళ్ళ టాలెంట్ని అంతా కూడా బయటపెట్టి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వేరే ఇతర స్కూల్ నుండి కూడా పిల్లలందరూ రావడం, టీచర్స్ రావడం కూడా చాలా ఆశ్చర్యజనకంగా ఉంది. ఇవంతా చూడటానికి వాళ్ళందరూ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమంలో వాళ్ళ టాలెంట్ని అంతటి బయటపెట్టారు. ఇదంతా కూడాను వాళ్ళ ఉపాధ్యాయుల శిక్షణలో జరిగింది. ఉపాధ్యాయులకి, విద్యార్థులకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలు. Good afternoon, everyone. Thank you for inviting for this wonderful science exhibition. I heartfelt thank to our beloved principal from Chaitanya School. Thank you so much, ma'am, for inviting us. It's a wonderful opportunity for all our students. Have made this day a wonderful, and they are very glad to be here and to participate in this program, to view all these conceptual ideas and very fine experiments. Live experiments are doing well. I congratulate all the children for participating in this program and doing well. Thank you so much, ma'am. Thank you.